నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఫేస్బుక్ కొనికి ఏం పుట్టింది? మనకి ఏం వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా. నరేంద్ర మోదీజీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన సెల్ఫీ వీడియో పెడితే దాన్ని వాడు ఫేస్బుక్ కోడ్ డిలీట్ చేసిండే. అంటే ఇది కండ కావురమా, బలుపా వానికి? ఎందుకు మొత్తం యావత్ ప్రపంచమే చూసిందే సెల్ఫీ వీడియో సందేశాన్ని. భారతీయులు ప్రతి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు చూసినరే. అంత గొప్ప కోట్ల మంది వ్యూస్ అయినరే. 30 కోట్ల పైచిలకు 33-36 కోట్ల వ్యూస్ వచ్చినాయే. మరి ఫేస్బుక్ కొనికి ఏం పుట్టింది? కొద్దిసేపు వెలుగు బంద్ చేసిండు వాడు. అందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. నరేంద్ర మోదీ స్పందించలే. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు మెటాకు. ఏమిరా, ఎందుకు నువ్వు బంద్ చేయాల్సి వచ్చింది? వాడు ఏమంటాడు, సాంకేతిక కారణాలు. ఈ బొంద సాంకేతిక కారణాలు. ఇంతకుముందు ఎందుకు రాలేదు సాంకేతిక కారణాలు? ప్రధానమంత్రి సెల్ఫీ వీడియో పెట్టగానే సాంకేతిక కారణాలు వస్తాయి. దీని వెనుక ఎవరున్నారు? బంద్ చేయడానికి ఎవరున్నారు? అందరు హెచ్చరిస్తే మళ్ళీ ఆన్ చేసిండు వాడు, మళ్ళీ పెట్టిండు. కానీ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? ఎందుకు తీసేయాల్సి వచ్చింది? డిలీట్ ఎందుకు చేసినావు అని వాళ్ళు కమిటీ వాళ్ళు అడుగుతున్నారు. అదే బీజేపీ ఎంపీ నిషిత్ కాంత్ దూబే నేతృత్వంలోని కమిటీ ప్రధాని వీడియో తొలగింపును ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన విషయంగా పేర్కొంది. 3 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఫేస్బుక్కు ప్రస్తుతం ఉన్న సేఫ్ హార్బర్, భారతదేశము ఇక్కడున్న మీడియా సంస్థలకు, ఇంటర్నేషనల్ వాళ్లకు ఒక సేఫ్టీ ఇస్తుంది, రక్షణ కవచంగా ఉంటుంది. దాన్ని కూడా మేము తొలగిస్తాం, నీ పండు వలుగుతుందిగా, నువ్వేమైతో మూసుకొని పోవాల్సిందే అన్నట్టుగా వాళ్ళు హెచ్చరించారు. అలా జరిగితే సోషల్ మీడియా సంస్థ అధికారులపై నేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. జూలై 23న ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. తర్వాత అదే వీడియోను ఫేస్బుక్లో కూడా షేర్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో హామీ ఇచ్చింది. అయితే ఫేస్బుక్లో ఆ వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో వివాదం చెలరేగింది. విమర్శలు రావడంతో మెటా వెంటనే ఆ పోస్టును పునరుద్ధరించింది. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారం పైన మెటాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్తో సహా సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ను కట్టడి చేసే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒకవేళ మేము వినమంటే ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మీ ఆఫీసులకు తాళాలు వేస్తారు, మీ మీద కేసులు నడుస్తాయి, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అవుతాయి, మీరు ఎంచక్కా జైల్లో ఉండాల్సిందే. కాబట్టి ఎవరైనా జాగ్రత్తగా అసాంఘికమైనటువంటి వీడియోలు పోస్ట్ చేయకుండా ఉండాలి. రెండోది, మెటా వాడి ఫేస్బుక్ కూడా ఇప్పుడు కంపల్సరీ కారణం ఏందో, నిజమైన కారణం ఏందో వాళ్ళకి తెలవాలి. ఆ కమిటీ వాళ్లకు నిర్ధారణ అయితేనే, సాంకేతిక కారణాలు అన్నాడు కాబట్టి అది నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇది కమిటీ నిబంధన. కమిటీయే కాదు, భారతీయ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మోదీజీ మాట్లాడిన దాన్ని ఎందుకు మీరు డిలీట్ చేయాల్సి వచ్చింది? దానిపై తగిన చర్యలు తీసుకోవడానికి పార్లమెంటరీ కమిటీ కూడా సిద్ధంగా ఉంది. ఏమంటారు ప్రేక్షకులు? ఇది తప్పా కాదా? ఫేస్బుక్ కొని కండ కావరమా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రిఫ్లెక్షన్ ఛానల్ మీ చేయూతని కోరుతుంది. ప్రకటనల రూపంలో, సభ్యుల రూపంలో, వాలంటీర్ల రూపంలో మరియు ఆర్థిక సహాయం రూపంలో మేము మీ సహకారాన్ని కోరుతున్నాము. మనమందరం ఎక్కడా శ్రమను దాచుకోకుండా అంకితభావంతో పనిచేస్తున్నాము. కానీ నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం శ్రమ మాత్రమే సరిపోదు, ఇంకా ఎంతో చెయ్యాల్సి ఉంది. మన వద్ద ఉన్న ఆర్థిక వనరులు ప్రస్తుత అవసరాలకు సరిపోవటం లేదు. కావున మీ అందరి సహకారాన్ని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాము. దయచేసి మా ఈ ధర్మ కార్యక్రమంలో మీ వంతు చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాము.